ఎంతటి దూరమైనా ఒక్కడుగుతోనే ప్రారంభం. ఎలాంటి ఆలోచన అయినా ఆచరణలో పెడితేనే విజయం. ఒక చిన్న ఆలోచన ఒకరితో ఒకరికి తోడై సమూహంగా మారింది. ఆ సమూహం ఒక వాట్సాప్ గ్రూప్గా మారి వారి ఆలోచన కార్యరూపం దాల్చే వేదిక అయింది. వన్ ఎర్త్ వన్ లైఫ్ పేరిట వాట్సాప్ గ్రూప్గా ఫామ్ అయిన వీరందరూ కలిసి విజయవాడలో టెర్రస్ గార్డెన్లను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో ముందుకు కదిలారు. అందులో విజయం సాధించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన ఆహారం మన ఇంట్లోనే అనే నినాదంతో తమ మిద్దె తోటలోనే కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటూ ఉత్సాహం ఉన్న ఇతరులకు కూడా ప్రేరణనిస్తూ సహకరిస్తూ ముందుకు సాగుతున్నారు. నేను భారతి గారు మేమందరం ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి వేరే పేరు ఉండేది. సో మేమందరం కలిసి మనం వేరే ప్రోగ్రామ్స్ ఏదైనా చేసుకునేటప్పుడు మనం ఇంకొక పర్టికులర్గా ఒక పేరు పెట్టుకొని దాంతో చేసుకున్నాము అని చెప్పేసి అదొకటి అట్లా పెట్టుకున్నాం అనమాట. వన్ ఎర్త్ వన్ లైఫ్ అనేది మేము చేసుకున్నాము అని. అది ఒక 2 సంవత్సరాల పాటు మరుగున పడిపోయింది. తర్వాత ఎప్పుడైతే నేను గ్రూప్ పెట్టాలనుకున్నానో నాకు వెంటనే ఆ పేరు గుర్తొచ్చింది. భారతిని వెంటనే ఫోన్ చేసి అడిగాను, ఆ రోజు మనం అనుకున్నది ఇదే కదా అని. అంటే అవునక్క ఇదే అంది. సో ఈ గ్రూప్ పేరు పరిచయం అనేది భారతి ద్వారా వచ్చింది. అది సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుది కాదు, ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్ అనేది 1 year మనం చేసుకుంటున్నాము. ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందండి. ఇవాళ మనం ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నాం. జనరల్గా మనలో చాలామందికి మొక్కలు అంటే ఇష్టం ఉంటుంది. అంటే అది మనం చేసే కష్టము చూడడానికే బాగుంటుంది. అంటే పూల మొక్కలే కానీ ఇట్లాంటివి పెట్టుకోవడానికి వరకే ఉంటుంది. అలా కాకుండా మనం తినే ఆహారం బయట విషంతో కూడుకుంది. అంటే రకరకాల విష రసాయనాలు పెట్టి పెంచడం వల్ల దానివల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. అందుకని కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ తగ్గించుకొని ఆకుకూరలే కానీ కూరగాయలే కానీ మేము కొంతమంది విజయవాడలో టెర్రస్ మీద పెంచుకుంటున్నాం. కాకపోతే ఇది మా వరకే పరిమితం అవుతుంది. అలా కాకుండా మిగతా జనాల్లో కూడా అవేర్నెస్ రావాలని మేము ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ స్టార్ట్ చేసాము. దీనివల్ల ఏంటంటే ఉపయోగము, ఇందులో ఉన్న గ్రూప్ మెంబర్స్ అంటే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసే సమయంలో వచ్చే సమస్యల్ని ఒకరు షేర్ చేసుకుంటాం. ఆల్రెడీ కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాము. అలాగే కూరగాయల మొక్కలే కానీ అలాగే దేశవాళీ విత్తనాలే కానీ ఇవన్నీ కూడా మేము గ్రూప్ ఆర్డర్ మీద తెచ్చుకుంటాం. దీనివల్ల కొంచెం అమౌంట్ తగ్గుతుంది. గార్డెనింగ్ చేయాలని చాలామందికి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఇది ఎందుకు చేస్తున్నాము అంటే మనకి బయట రకరకాల సమస్యలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి? నీరు, భూమి, గాలి, ఆహారం ఇవన్నీ కూడా విషంతో కూడుకుపోతున్నాయి. మనం ఈ టెర్రస్ గార్డెన్ చేయడం వల్ల మనకి సంవత్సరానికి టెంపరేచర్ పెరిగిపోతుంది కదా, దాన్ని అయితే తగ్గించవచ్చు. మన పిల్లలకి చక్కగా ప్రకృతి వ్యవసాయంతో కూడిన ఆహారాన్ని పండిస్తాం కదా, అది చూపించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి ఏ విత్తనం నుండి ఏ కూరగాయ వస్తుందో ఎవరికీ తెలియట్లేదు. ఇప్పుడు నేను పెంచాను అనుకోండి, నేను ఆల్రెడీ పెంచుతున్నాను కాబట్టి నా పిల్లలకి ఇదిగో ఈ విత్తనం నుండి ఈ మొక్క వస్తుంది, దీనివల్ల ఈ ఉపయోగం ఉంది అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి బయట వచ్చేసరికి కూరగాయల విత్తనాలు హైబ్రిడైజేషన్ రావడం కానీ సహజంగా వాటికి ఉన్న గుణగణాలని మార్చేసి హైబ్రిడ్ చేస్తున్నారు కదా, దాంట్లో మనకి ఆ కూరగాయలో రావాల్సిన పోషకాలు అయితే రావట్లేదు. మనం దేశీయ విత్తనాలు తెచ్చుకొని ఇలా టెర్రస్ గార్డెన్ చేసుకోవడం వల్ల కూడా దేశీయ విత్తనాలను డెవలప్ చేయొచ్చు. అలాగే మేము కూరగాయలు పండించుకుంటాం కాబట్టి ఇంకా అపరాలు ఉంటాయి. అంటే కందులు, మినుములు, పెసలు, బియ్యము ఇట్లాంటివి స్థానికంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల నుండి మేము గ్రూప్ ఆర్డర్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా విజయవాడ సిటీని టెర్రస్ గార్డెన్ సిటీ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. సార్, ఇప్పుడు అంటే మీరు ఓన్లీ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు, లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు మేము టెర్రస్ పెట్టుకోవాలనుకుంటున్నాం ఇలాగా గార్డెన్ లాగా అనుకుంటే వాళ్ళకి కూడా మీరు ఏమైనా సపోర్ట్ చేయగలరా? సపోర్ట్ చేయగలము. ఎందుకంటే ప్రస్తుతం మేమంతా మిడిల్ ఏజ్ పీపుల్, మాకంటూ పిల్లలు చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. మేము బయటకు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే చాలా తక్కువగా చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మా గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేస్తాం. గార్డెన్ ఎలా చేయాలి, వచ్చే సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ చేస్తాం. అలాగే ఇంకొకటి అండి, మేము గార్డెనింగ్ చేస్తాం కానీ పిల్లలకి దాని గురించి చెప్పడం అంటే అవ్వట్లేదు. అందుకని మేము చేసామంటే ఇటీవల మన విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖ కాలేజీల్లోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్
మెయిన్ బాటనీ స్టూడెంట్స్కి వాళ్ళకి ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఇది గార్డెనింగ్ అనేది ఒక సబ్జెక్టు, ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మేము తెలుపుతున్నాం. మీకు ఎవరికైనా ఈ ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ మీరు కూరగాయలు పెంచాలి అనుకుంటే మా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే 9290440759. ఇంకొకసారి చెప్తున్నాను 9290440759. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీరు ఏం చేయాలనుకుంటే మిమ్మల్ని మేము గ్రూప్లో యాడ్ చేస్తాము. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంటే కనుక మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఇట్లాంటివి కూడా మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. సార్ మీరు ఎలాంటి కూరగాయ మొక్కల్ని పెంచుతారు ఇప్పుడు గార్డెనింగ్? ఎలాంటి కూరగాయలు అంటే ప్రత్యేకంగా ఏది కాదండి, మనం రోజువారీ తినే కూరగాయలే. వంగ, పచ్చిమిర్చి, టమాటా, చిక్కుడు, దోస, సొర, పొట్ల ఇట్లాంటివన్నీ కూడా మేము పెంచుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మీరు ఆర్గానిక్ వేలోనే పెంచుతారా? ఆర్గానిక్, పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం. అంటే మనకి ఆవు దగ్గర నుండి వచ్చేటటువంటి మూత్రము, పేడ, పాలు, పెరుగు, నెయ్యి, అలాగే మన కిచెన్లో వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని కూడా కంపోస్ట్గా చేసి మేము వాటికి ఎరువులు ఇచ్చి ఇలా ఆర్గానిక్గా పెంచుకుంటూ ఉంటాం. సార్ ఇప్పుడు మీరు గార్డెనింగ్ చేసి పెంచుతున్నారు కదా, సో వీటి వచ్చిన కూరగాయల్ని మీరు బయట వాళ్ళకి అమ్ముతారా లేదంటే మీకే సరిపోతాయి అవి? జనరల్గా ఏంటంటే మేము కుండీల్లో పెట్టి చేస్తాం కాబట్టి మా గార్డెన్ మా ఫ్యామిలీ వరకే సరిపోతాయి. ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి మేము షేర్ చేసుకుంటాం. గ్రూప్ మెంబర్స్ ఒకరి దగ్గర ఎక్కువ ఉన్న కూరగాయలు, మా దగ్గర ఎక్కువ ఉన్న కూరగాయలు షేర్ చేసుకొని అలా యూజ్ చేసుకుంటూ ఉంటాం. వారి సంకల్పానికి అండగా ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు, పెద్దలు అండగా నిలిచారు. ఈ సందర్భంగా వన్ ఎర్త్ వన్ లైఫ్ పేరిట వాట్సాప్ గ్రూపు తమ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు విజయరామ్ గారు కూడా హాజరై వారి భవిష్యత్తు ప్రణాళికలో తమ కూడా భాగమై సహకరిస్తానని భరోసా ఇచ్చి గ్రూప్ సభ్యులను ఉత్సాహపరిచారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ ఏ సమయానికి పెట్టారో ఈ పేరు నాకు తెలియదు, కానీ అభినందనలమ్మ, మీకు చాలా మంచి పేరు పెట్టారు, చాలా మంచి పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతదేశంలో మహిళా పంటలు, ఇంటి పంటల ద్వారా మనం ముందుండాలి. ఇంతమందిని మనం తయారు చేద్దాం, అవుతుంది. ఎందుకంటే కృష్ణా జిల్లా అంటేనే చైతన్యవంతులు. ఇంకా మనం చేయవలసినవి కొన్ని మీకు చెప్తాను. చెత్తతో భూమిని నింపేస్తున్నాం మనం. మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చేతి సంచితో బజారుకి వెళ్దాం, మీతో అవుద్ది. ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చారు వీళ్ళందరూ తీసుకొచ్చారు. దీంట్లో లీలా కుమారి గారు, శ్యామ్ గారు, విజయ్ గారు, సురేష్ గారు, పి సురేష్ గారు, ఏ సురేష్ గారు, రవి గారు, ఇంతమంది ఈ కార్యక్రమాన్ని ఇంత సమయాన్ని కేటాయించారు. ఇక్కడ డబ్బులు కాదండి, సమయం ఇచ్చేవాడే గొప్పోడు. పాలేకర్ గారు మనందరి కోసం 40 సంవత్సరాల సమయం ఇచ్చారు. 40 సంవత్సరాలు ఎవరైనా ఇస్తారండి? 4 రోజులు మనం ఎవరికైనా సమయం ఇచ్చామా? మరి 40 ఏళ్ళు మనందరికీ చెప్పి 38 లక్షల మందిని తయారు చేశాడు ఆయన.